సార్? సరే చెప్తాను వినండి. కన్స్ట్రక్షన్ సైట్లో లక్ష్మి నా ప్రాణాలు కాపాడింది. అలాగే హాస్పిటల్లో నాకు బ్లడ్ ఇచ్చి మరోసారి సహాయం చేసింది. తన మీదున్న కృతజ్ఞత భావంతో తనకి థ్యాంక్స్ చెప్దామని ఈ రూమ్కి వచ్చాను. కానీ అరే నేను థ్యాంక్స్ చెప్పి తిరిగి వచ్చే లోపు ఈ డోర్ని బయట నుంచి ఎవరో లాక్ చేశారు. అసలు నేను లోపలికి వెళ్ళిన తర్వాత బయట లాక్ వేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఎవరు లాక్ చేశారు? ఇదేంటి టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి డోర్ లాక్ దగ్గరకు వచ్చింది? ఈ డోర్ లాక్ చేశారు అంటే ఈ ఇంట్లో వాళ్ళే అయ్యుంటారుగా, నీలో ఒకరే అయ్యుంటారుగా. అసలు ఎవరు లాక్ చేశారో నాకు తెలియాలి. ఏంటి డోర్ లాక్ చేశారా? అవునమ్మా, నేను ఇక్కడికి వచ్చేసరికి డోర్ బయట లాక్ చేసింది. నేను లోపలికి వచ్చిన తరువాతే డోర్ లాక్ పెట్టారు అంటే అది అనుకోకుండా జరిగింది కాదు, ఉద్దేశపూర్వకంగా చేసింది. అలా ఉద్దేశపూర్వకంగా చేసింది ఎవరో. వీడేంటి అదే పాయింట్ ని ఇంతలా సాగదీస్తున్నాడు? ఇప్పుడు అది తెలుసుకునేదాకా ఊరుకోడా ఏంటి? ఊరుకోను. నాకు తెలిసేంత వరకు నేను ఊరుకోను. చార్కేసి మావయ్య, ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకురా. ఎవరి డోర్ లాక్ చేశారో నాకిప్పుడే తెలియాలి. సరే అల్లుడు, తీసుకొస్తాను. ఇదేంటి బిహారీని బుక్ చేద్దామని నేను అనుకుంటే ఆఖరికి నేనే లాక్ అయిపోయేలా ఉన్నాను. రాత్రి నేనే ఈ డోర్ లాక్ చేసింది అని తెలిస్తే అందరూ నా ముఖం మీద ఉమ్మేస్తారు, నన్ను ప్రశ్నించడం మొదలు పెడతారు. వీళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి?